మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూకేలో హరిహర వీరమల్లు సందడి. మనోరంజన్ కాంప్లెక్స్ ముందు మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. తెలంగాణ భవన్లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. ఖమ్మంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆషాఢ మాసం చివరి రోజున 108 సార్లు శ్రీరామ నామస్మరణ, 108 సార్లు హనుమాన్ చాలీసా అంటూ 78వ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని హైదరాబాద్ భగవద్గీత భజన మండలి శ్రీరామ సేవా సమితి శ్రీ 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 అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం తుంగశ్రీ మురళీధర్ రాజగోపాల్ రెడ్డి సంయుక్తంగా కార్యక్రమం చేపట్టారు. దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. దీన్ని ఎవరు ప్రతిష్ట చేసినారో దీని రాజశాసనాలు అటువంటివి ఏమి లేవు. గత 35 సంవత్సరాలుగా అర్చకునిగా నేను ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ ఈ దేవుని యొక్క ప్రత్యేకత ఏమిటంటే శివలింగం పైన శ్రీచక్ర యంత్రం ఉన్నది. అట్లా శివుని పైన శ్రీచక్ర యంత్రము చాలా అణుగు ఉండేది. ఎక్కడ ఉన్నాయంటే ఒకటి కాశీలో కూడా అన్నపూర్ణాదేవి దేవాలయంలో అమ్మవారికి గుడి పక్కన ఉన్నది ఒక శ్రీచక్ర యంత్ర శివలింగం. ఆ తర్వాత ఇక్కడ మన ఆంధ్రాలో కర్నూలు జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున ఉన్నది. తర్వాత వచ్చేసి కర్ణాటకలో ఒకటి ఉంది, చాలామందికి తెలియదు. ఈ సత్సంగము విష్ణు సహస్రనామ సంఘం వాళ్ళు, లలితా సహస్రనామ సంఘం వాళ్ళు వచ్చి ప్రతి సంవత్సరంలో మేము మాఘమాసంలో కూడా అన్నదాన కార్యక్రమం అవి చేస్తాం. శివస్వాములు ఉన్నారు. అప్పుడు కూడా ఈయన మా మురళీ స్వామి అనే ఆయనను పట్టుకొని లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేసి దేవాలయాన్ని అయితే ఏ ఇబ్బందులు లేకుండా జరుపుకుంటూ వస్తున్నాము. ఇక్కడ వారాహి నవరాత్రులు చేస్తాము, దసరా నవరాత్రులు చేస్తాము. మాఘమాసంలో 1 నెల రోజులు ఇప్పుడు మేము చేసాము. అది కూడా ఫోటో తీసుకుంటామంటే తీసుకుంటాం. అన్నపాశుపదాస్త్ర పూజ అనేది ఇక్కడ మాత్రమే చేస్తాం ప్రత్యేకంగా. తర్వాత ఇప్పుడు అందరూ చేస్తున్నారు మమ్మల్ని చూసి, కానీ ఇక్కడ మాత్రం ప్రతి మాఘమాసంలో మాత్రం చేసి ఒక 500 మంది శివస్వాములకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఓం నమః సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. చక్కగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పాత బస్తీలో ఉన్నటువంటి 1000 సంవత్సరాల పురాతన గుడిలో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం 108 సార్లు హనుమాన్ చాలీసా కార్యక్రమం. ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టామంటే మాకు గత 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించారు. మేము తెలంగాణ నుంచి వచ్చాము, హైదరాబాద్ నుంచి. ఈ యొక్క 108 పారాయణ కార్యక్రమంగా దాదాపు హైదరాబాద్ నుంచి ఒక 50 మంది వచ్చాము ఇక్కడికి. వచ్చి ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం ఇప్పుడే పరిసమాప్తం ఇవ్వడం జరిగింది. ఎందుకు చేస్తున్నామంటే లోక కళ్యాణార్థమై అందరూ సుభిక్షంగా ఉండాలి. అమ్మలో 108 సార్లు హనుమాన్ చాలీసా చేసి 108 హనుమాన్ చాలీసా 5000 మందితో ఉద్బులాపూర్ ఏరియాలో ఒకే గ్రౌండ్లో పెద్ద పెద్ద స్వామీజీలతో చేయాలని మా సంకల్పం పెట్టుకున్నాం. అందులో 78వ హనుమాన్ చాలీసా కార్యక్రమం ఇక్కడ ఈరోజు మేము ఇక్కడ పూర్తి చేసుకున్నాము. ఇంకా తొందరలో డిసెంబర్ లోపల ఈ మిగతా కూడా పూర్తి చేసి 108వ కార్యక్రమం అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన ధర్మాన్ని కాపాడడానికి మనం
కాపాడతామని, అలాగే మీ అందరూ కూడా మన ధర్మాన్ని కాపాడాలని వచ్చిన ఈ ఛానల్ వాళ్ళకు కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈనాడు ఆషాఢ మాసం చివరి రోజు కనుక లోకక్షేమం కోసం ఆషాఢ మాసంలో వికృత రూపానికి శక్తివంతమైనటువంటి మహాశక్తులు కలిగి ఉంటాయి. ఈ వికృత రూపాన్ని పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని నానుడి. కనుక ఈనాడు మేమంతా కలిసి ఈ కర్నూలు నగరం నందు పాత బస్తీలో వెలిసినటువంటి ఏటిగడ్డ శివాలయం నందు 108 పర్యాయములు హనుమాన్ చాలీసా చేయడం జరిగింది. దీనికి ఆంధ్ర కాకుండా తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల నుంచి జనాలు కొల్లలుగా వచ్చి హనుమాన్ చాలీసా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం లోకక్షేమం కోసం ఈ యొక్క ఖమ్మం జిల్లా ఖమ్మంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కండక్టర్ దగ్గర స్వయంగా టికెట్ కొనుగోలు చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరం మీదుగా ములగూడెం వరకు ఆర్టీసీ బస్సులో మంత్రి తుమ్మల ప్రయాణం. కొంచెం వెనక్కి పెడితే నాకు కూడా వస్తాను. కొంచెం వెనక్కిరా, నీకు లైటే వస్తాను, సార్ కనపడట్లేదు. ఓకేనా? తలకాయ వస్తుంది పెట్టేద్దు. కొడుమూరు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శిఖామణి దళిత బాంధవుడని శిఖామణి పెద్ద కుమారుడు మణిబాబు తెలిపారు. ఈ నెల 26న శనివారం రోజు స్వర్గీయ శిఖామణి 17వ వర్ధంతి ఏర్పాట్లలో భాగంగా తన స్వగ్రామం మునగలపాడు గ్రామంలోని శిఖామణి ఘాటు సందర్శించారు. ఈ సందర్భంగా మణిబాబు మాట్లాడారు. నా తండ్రి ఘాటు దగ్గర అందరూ నివాళులు అర్పించి ఆయన ఒక వర్ధంతి కార్యక్రమంలో 10 ఏటా నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ పత్రికాముఖంగా మీరు ఆహ్వానం అందని వారు కూడా పత్రికాముఖంగా ఆహ్వానాన్ని తెలుసుకొని నేను నా తండ్రి గారికి పెద్ద కుమార్ని మీ అందరినీ ఆహ్వానిస్తాను. మీరు అందరూ హాజరు కావాలని మనవి చేస్తున్నాను. ప్రతి ఏటా నా తండ్రి గారు స్వర్గీయ శిఖామణి గారి వర్ధంతి కార్యక్రమం ఈ 17వ వర్ధంతి కార్యక్రమము ఆయన అభిమానులు, కోడుమూరు ప్రజలు, బంధువులు, శ్రేయభిలాషులు అందరూ ఆయన వర్ధంతిలో పాల్గొని ఈ సభాముఖంగా తెలియదు. అంతేగాక కోడుమూరులో నా తండ్రి గారు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అసలు ఎనలేని సేవ చేసినారు. దళితులతో పట్ల ఇంకా శ్రద్ధ చూపించి దళిత బాంధవుడు అనిపించుకున్నాడు. ఆయన ఆశయాలకు కూడా అనుగుణంగా మేము ప్రవర్తిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరందరూ ఖచ్చితంగా అందరికీ విందు ఏర్పాటు చేసి అందరూ విందు ఆరగించి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా భద్రాచలంలోని భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసిన తదనంతరం సిద్ధేశ్వర పీఠాధిపతి శ్రీ శ్రీ స్వామి
విశ్వానంద గారికి దేవస్థానం వారిచే వేద ఆశీర్వచనం తర్వాత అహోబిలం మఠం వారి ఆధ్వర్యంలో శ్రీ 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 కల్పవృక్ష లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర దర్శనం చేసుకోవడం మహాపుణ్యమని స్వామి విశ్వానంద గారు చెప్పారు. ఈ శాలిగ్రామ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆయన అనుగ్రహం ఉంటే గాని దర్శన భాగ్యం కలగదని ఇక్కడ స్థల పురాణాలు చెప్తారు. కావున ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చాలా మంది వరకు వాళ్ళ సంకల్పాలని నెరవేరాలని చాలా మంది భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకని మా గురువుగారు అయినటువంటి సిద్ధేశ్వర పీఠాధిపతి స్వామి విశ్వానంద గారితో వచ్చి ఇక్కడ దర్శించడం జరిగింది. తర్వాత హోమ కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడితే సొంత పార్టీ నేతలపైన కూడా చర్యలు ఉంటాయని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేటలో అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టిందని, ప్రభుత్వమే నిర్మాణ సమయంలో భూపాలపల్లి నుండి ఇసుక సరఫరా చేస్తుందని, ప్రభుత్వం నిర్దేశించిన కొలతల్లోనే ఇల్లు నిర్మించాలని, అర్హులై ఉండి ఇల్లు మంజూరు కాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వద్ద ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అర్హులైన లబ్ధిదారులు ఎవరు కూడా బ్రోకర్లను ఆశ్రయించవద్దని, నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని కొండ సురేఖ అన్నారు. మన ఇందిరమ్మ ఇండ్లకి ఇంత ఇవ్వాలని సీఎం గారు ఫిక్స్ చేశారు కదా, అడ్వైజరీ లాగా ఇచ్చారు. అవును, ఇంత రేట్ కంటే ఎక్కువ అవసరం లేదు. రేట్ కూడా వీళ్ళు 3 లక్షలు 4 లక్షలు అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి ఏంటంటే మరి వాళ్ళు వదిలేసారు. బాయ్ ఫోటోగ్రాఫర్ కొంచెం ఇంకా రా. ఓకే, మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్ షూ వేసుకుంటూ రావాలి.
అది మొత్తము డెమాలిష్ చేస్తున్నాం. కాదమ్మా మొత్తము కొట్టేయాలి. సాఫ్ చేపిస్తా అదంతా సాఫ్ చేపిస్తా కాదు ఇక్కడ కట్టుకుంటాం. అదే ఇంకేమన్నా అమ్మా ఇగో ఈ గోడ కూడా కూలగొట్టి నువ్వు మొత్తం సాఫ్ చేసి పెడితే మేమందరం కూడా అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ గారితో కలిసి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా మురళీధరరావు గారు, నేను 12వ డివిజన్లో ఇంటింటికి కూడా తిరిగి ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ శాంక్షన్స్ అయ్యాయో అవి ఎలిజిబుల్ పర్సన్స్కి అయ్యాయా లేదా, ఒకవేళ ఇన్ఎలిజిబుల్ వాళ్ళకైతే వాటిని శాంక్షన్ చేయాలి. మా ఉద్దేశం ఏంటి, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అంటే నిరుపేదలకు ఇల్లు అందాలి. వాళ్లకు ఇల్లు అనేది ఒక కళ, ఆ కళ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నెరవేరుతుంది అన్నటువంటి ఒక ఆశతోటి వాళ్ళు మనల్ని గెలిపించారు. కాబట్టి వాళ్లకు ఇల్లు ఇవ్వాలి అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇందిరమ్మ కమిటీ వేసాము, అధికారులు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు. అయినా కూడా కొన్ని మరి ఓవర్కమ్ అయిపోయి ఇన్ఎలిజిబుల్ వాళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది. అందుకని మేము ప్రతి డివిజన్కు కూడా వెళ్ళి అక్కడ తిరిగి అర్హులైన వాళ్ళ లిస్టును ఫైనల్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు 12వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కవిత గారి నాయకత్వంలో అధికారులతో తిరగడం జరిగింది. మాకు ఇక్కడ కొంతమందికి అర్హులైన వాళ్ళకు రాలేదు అని మాకు తెలియడం జరిగింది. మరి ఆ అర్హులైన వాళ్ళ లిస్టు కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఆ లిస్టు కూడా ఇస్తే క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని కలెక్టర్ గారికి వాళ్ళు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మాకు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇళ్లకు కొరత ఎక్కడా కూడా లేదు. లాస్ట్ టైం మాకు 3500 ఇండ్లు ఇచ్చారు. అందులో ఇంకో కొన్ని శాంక్షన్స్ మేము పెండింగ్లోనే ఉన్నాయి. ప్లస్ ఈ సంవత్సరం కూడా ఇంకొక 3500 ఇండ్లు కూడా రాబోతూ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇసుక చాలా ఫ్రీగా మరి ఇవ్వమని ఇందిరమ్మ హౌస్లకు చెప్పారు. అది మనకు భూపాలపల్లి నుంచి సప్లై అవుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళు తెలియక కొంత అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టి ఆ కంకర కానీ అట్లాంటివి స్టీల్ కానీ కొంచెం థిక్ స్టీల్ పెట్టడము అట్లా చేయడం వలన వీళ్ళ ఎస్టిమేషన్ కూడా దాటిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా పోకుండా ఉండాలనే అవగాహన కూడా కల్పించడం జరిగింది. అది కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని, అదేవిధంగా లీడర్లు కూడా మాకు సహకరించాలని, కొంతమంది మధ్యవర్తులు కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారనేది కూడా మాకు నోటీస్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాము. ఎవరు ఒక రూపాయి వసూలు చేసినా కూడా 100% వాళ్ళ మీద కేసు పెట్టి లోపలేయడం జరుగుతుంది. ఎందుకంటే పేదల కోసం ఇచ్చిన ఇళ్ళ పైసలలో కూడా మనం డబ్బులు తీసుకుంటే అది పద్ధతి కాదు. వాళ్ళకు ఒక్క రూపాయి అప్పు కాకుండా కట్టాలన్న లక్ష్యంతో పోతున్నప్పుడు ఈ లీడర్లు డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళు అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఒక రూపాయి కూడా అడిగినా కూడా వెంటనే మా నోటీస్కి తీసుకురమ్మని కూడా చెప్పాము. కాబట్టి పారదర్శకంగా వరంగల్ ఈస్ట్లో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్లకు ఇల్లు కట్టించడమే మా లక్ష్యంగా మేము ముందుకెళ్తాం. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ పోటాపోటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు చేస్తుంది. వైఎస్ఆర్సీపీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ కార్యక్రమాలు చేస్తుంది. ఓవైపు పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి పాణ్యం నియోజకవర్గం గడివేంల మండలంలో భోగేశ్వరం స్వామి దేవాలయంలో పూజ కార్యక్రమం చేపట్టారు. దూపాడులో ఉన్న అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళలపై నేరాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సో చూడగానే తెలుసుకోవడానికి మాట్లాడటానికి స్త్రీ వస్తువు కాదు, మనసు ఉంటుంది, శరీరం ఉంటుంది, మెదడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ ఓకే మంగళ
are more vulnerable. It's not just only love. కెరీర్ దీపిక పడుకునే క్యారెక్టర్ పద్మావతి ఎందుకు వెళ్ళిపోతున్నారా? వెరీ ఆ పర్సంటేజ్ ఎంతో కొంత ఉంటారు, 0.01% ఆ లేడీస్ ఉంటారులే అన్నట్లా. సో అవన్నీ ఏంటంటే కూడా వీ నీడ్ టు క్రియేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అంటే ఒకడు ట్రాప్ చేసి ప్రేమించి మోసం చేస్తున్నాడు, ఎంతమందిని ట్రాప్ చేయగలడు అనేది ఆడపిల్లలు ఆలోచించట్లా. ఏదో 2-3 మాటలు చెప్పేసి వాడి పెళ్ళై కూడా ఉండొచ్చు, పెళ్ళైనా కూడా వాడు ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చెప్పి ట్రాప్ పడితే ఆడపిల్లలు ఆలోచించే ఆ స్టేజ్లో ఉండట్లా. వాడికి ఆల్రెడీ పెళ్ళయిందే, ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నాడే, రేపు నన్ను మోసం చేయడానికి ఏంటి గ్యారంటీ అని ఆ విధంగా ఆలోచించట్లేదు. సో ఆ విధంగా ఆలోచించకుండా ట్రాప్లో పడిపోయి వాళ్ళ లైఫే కాదు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా స్పాయిల్ చేసుకొని ఇలాంటి యూనో మీరు అన్నట్టు ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో అలాంటి వాటి జరిగి ఎవరి లైఫ్ అండ్ స్పాయిల్ అయిన అల్టిమేట్లీ ఆడపిల్లే కదా. సో అవన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ అరికట్టడానికి ప్రతిదీ కూడా గవర్నమెంట్ చాలా వర్క్ చేస్తుంది, కానీ మనుషుల్లో కూడా మార్పు రావాలి. అది ఇండియన్స్ వల్ల మీకు అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. అంత మాత్రాన మీరు వాటి వైపు ఎటువంటి పరిస్థితుల్లో మొగ్గు చూపకూడదు. ఎందుకంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. మనల్ని కనిపించిన తల్లిదండ్రులు మన లైఫ్లో 25% మాత్రమే ఉంటారు. అదే భర్త మన కాబోయే లైఫ్ పార్ట్నర్ 75% మన జీవితంలో ఉంటారు. భర్త, పిల్లలు వీళ్ళంతా నెక్స్ట్ లైఫ్లో మన జీవితంలో ఉంటారు. అటువంటి పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడానికి మీ ఏజ్ సరిపోతుందా చెప్పండి? ఇది కరెక్ట్ ఏజా? మీరు పెద్ద పిల్లలా చిన్నపిల్లలా? చిన్నపిల్లలే కదా. ఎవరైనా పెద్దలం అయిపోయినామని భావిస్తున్నారా? ఇంజనీరింగ్ వచ్చేస్తాము, మాకేముంది, అయిపోతేనే మాకు జాబ్ వచ్చేస్తుంది, రెక్కలు వస్తాయి, ఎగిరిపోతాం అనుకుంటున్నారా? మీరు చాలా చిన్నపిల్లలు, మీరు అడల్సెంట్ ఏజ్. అప్పటి నుంచి మేడం వాళ్ళు చెప్పారు కదా కిషోర దశ అని. ఈ ఏజ్ లో అసలు ఎటువంటి డెసిషన్ మేకింగ్ కరెక్ట్ గా ఉండదు. మీకు ఇంజనీరింగ్ అయిపోయి ఎంటెక్ అయిపోయి ఒక మంచి జాబ్ ఒక 3-4 ఇయర్స్ చేసినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి. అది మీకు మంచి భవిష్యత్తులో చేసుకునే సెలెక్షన్, మీరు కరెక్ట్ రైట్ డెసిషన్. అది అలాంటి అందుకనే ఇంతమంది ఇవన్నీ చెప్తున్నారు. ఇలా నిన్న గండికోట విషయం ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళి గండికోటలో ఒక లవ్ విషయంలో వెళ్ళింటే వాళ్ళ అమ్మ సొంత తల్లే పరువు తీస్తుందని వాళ్ళ అన్నలతో చంపించింది. అట్లాంటి ఘోరమైన పరువు హత్యలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. మహిళల మీద, అమ్మాయిల మీద, చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కర్నూలు నగరంలోని పాత బస్తీలో దాడులు. ప్రతి దాడులతో భయం గుప్పెట్లో ఉంది. 10వ వార్డులో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ధ్వంసం కాగా మంత్రి టీజీ భరత్ అనుచరుడు టీడీపీ నాయకులపై దాడులు. టీడీపీ వైసీపీ దాడుల వల్ల పాత బస్తీలో ఏం జరుగుతుందోనని భయాందోళనకు నెలకొన్నాయి. పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 19, 20 మరియు 21వ వార్డులోని యువత వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నందు పాణ్యం నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ మరియు సుమత్ ఆధ్వర్యంలో యువ నాయకుడు శ్రీ కాటసాని శివనరసింహారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో సత్కరించిన అనంతరం కాటసాని శివనరసింహారెడ్డి నాయకత్వంలో యువ నాయకులు కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీఆర్కేపురం పంచాయతీ పరిధి చొక్కాల గ్రామంలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలకు 15 ఇళ్లు నీటిలో మునిగిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న సెక్రటరీ రాజేందర్, కాంగ్రెస్ యువ నాయకుడు రవి వారిని పరామర్శించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఆ నీటిని జేసీబీ సాయంతో కాల్వ ద్వారా బయటకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. రావట్లేదు ఆఫ్ చేసినాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.